హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మన తెలుగు వారందరికీ ఇష్టమైన గోకరకాయ పచ్చికారం ఎలా చేయాలో చూపిస్తాము చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి విత్ మెజర్స్. ఇప్పుడు ఒక చిన్న హండీ తీసుకొని దీంట్లో గోకరకాయ ఇంకొంచెం వాటర్ వేసుకొని 10 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్టెయినర్లో దీన్ని స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఒక హండీ పెట్టుకొని దాంట్లో ఒక 150 ml ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. దీంట్లోనే మనం కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయే వరకు కొంచెం దీన్ని కుక్ చేసుకోవాలి ఒక 5 minutes. తర్వాత అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి దీన్ని. ఇప్పుడు కొంచెం అడుగు పట్టినట్టు ఉంటుంది. దాని తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసిన గోకరకాయని వేసుకోవాలి. మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. గోకరకాయ వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు దీనిపైన ఒక డక్కన్ పెట్టి ఒక 5 minutes వదిలేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిరపకాయలు ప్లస్ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో కలుపుకొని మిక్స్ మంచిగా చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే నువ్వుల పౌడర్ వేసుకోవాలి. నువ్వుల పౌడర్ వేసుకొని దీంట్లోనే ధనియా పౌడర్ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. అంత నీట్గా మంచిగా కలిపి దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక 10 minutes స్లిమ్లో పెట్టి వదిలేయాలి. అయిపోయింది. గోకరకాయ పచ్చికారం కర్రీ ఈజ్ రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్లీ ఫుడ్ అండ్ మా రెస్టారెంట్ ద కిచెన్ కింగ్ రెసిపీస్ కూడా మీకు నెక్స్ట్ వస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో. ఓకేనా? థ్యాంక్ యూ.